ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రితో సమావేశమై వచ్చే నెల 1న జరిగే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో సమావేశమై విభజన హామీల అమలు, నిధుల బకాయిలు విడుదలపై అమిత్ షాతో, రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై పీయూష్ గోయల్తో చర్చించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, పోలవరం ప్రాజెక్టు నిధులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి మంత్రి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్ల సమస్య, ఆక్వా రైతుల మేత ధరల తగ్గింపు అంశంపైన కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి వెల్లడిస్తూ, ఏదైతే ఈ పొగాకు గాని మనకి ఫీడ్ ఉందో ఈ రెండు విషయాలకి సంబంధించిన మంత్రులందరినీ కలిశారు. సమస్యని పరిష్కారం చేయడానికి శరవేగంతో ముందుకెళ్తున్నారు. ఈ ఫీడ్ ధరలకి రెండు విషయాలు: ఒకటి ఫిష్ ఆయిల్, ఫిష్ మీలు మన దేశం నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాన్ని డొమెస్టిక్ గా ఇవ్వడం లేదు కాబట్టి దాని ప్రభావం ధరల మీద ఎక్కువగా పడుతుందని చెప్తే ఇది కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో త్వరలో పరిష్కారం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అంశాలపై ఉపసంఘం చర్చిస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వై సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్తో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ వర్తించేలా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన విద్యార్థులకి 15,000 రూపాయల చొప్పున ఈ ఏడాది 67,47,190 మంది విద్యార్థుల తల్లులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో 10,120.78 కోట్ల రూపాయలను జమ చేశామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ వెల్లడించారు. నిధుల జమ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. పిల్లల చదువులే రాష్ట్రానికి వెలకట్టలేని పెట్టుబడని, పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి వందనాలు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సమీకరణపై గుంటూరు జిల్లా తాడికొండలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ సమీకరణ విధానం, ప్లాట్ల కేటాయింపుపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలను మంత్రి నారాయణ నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని, వారి ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయిస్తున్నామని మంత్రి వివరిస్తూ, 5% ల్యాండ్ ఇవ్వంగానే
దాన్ని లేఅవుట్లు వేసి ప్లాట్లు చేస్తాము. అంతేకాకుండా ఇంకొకటి, మన యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ తీసుకున్నాము. 16,600 ఎకరాల ల్యాండ్ ఫిల్లింగ్ పెట్టాము. అందువల్ల ఖచ్చితంగా 85% ల్యాండ్ రాగానే ఇమీడియట్గా మీకు ప్లాట్లు అలాట్ చేసేసి, డిజైన్ ఏమో 6 వరుసలు 9 వరుసలు చేస్తాం. బట్ 2 వరుసలు ఫస్ట్ చేస్తాం. ఫస్ట్ 2 వరుసలు కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ లైన్స్ వేసి మీకు మార్కులు చేసి చేస్తాము. మీరు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవడానికి వీలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కర్నూలులో పికిల్ బాల్ కోర్టును రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీసీ భరత్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవుట్డోర్ స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడాకారుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టును నిర్మిస్తున్నామని తెలిపారు. స్టేడియంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు సమకూర్చి అభివృద్ది చేపడతామని మంత్రి వివరించారు. గత 2 ఏళ్లలో మంగళగిరిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా పేదలకు ఈరోజు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా కొండవాలు, అటవీ, దేవాలయ భూముల్లో నివసిస్తున్న అర్హులకు పారదర్శకంగా పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ, మొదటి విడత కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈ రోజు రెండో విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. ఇచ్చిన హామీ మేరకు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 17 బోధనాసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ పడకలు, మాస్కులు, పీపీఈ కిట్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన కిట్లు, ఔషధాలను స్థానికంగానే కొనుగోలు చేసేందుకు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వర్షపు నీటిని, భూగర్భ జలాలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. క్యాచ్ ది రైన్ 2026 కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యా సంస్థల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైటుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.